వెంకటరెడ్డి గారు, ఇక్కడ ఇక్కడ కీలకమైన పాయింట్లో మొదటిది ఓటు ట్రాన్స్ఫర్కి సంబంధించి డిస్కషన్ జరిగే క్రమంలో ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకూడదని లేకపోతే జరగదని ప్రచారం చేసేది వైసీపీ పార్టీనే. మా 2 పార్టీలు లేదా మా 3 పార్టీలు చాలా కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తున్నామని ఇవాళ ఎన్డీఏ కూటమి నుంచి నాయకులు చెప్తున్నారు. మీరేమంటారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు చిదంబరన్న. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ ఏంటంటే ఎప్పుడు రాజకీయాల్లో 1+1 2 అవ్వదు, 1+1+1 కలిస్తే కూడా 3 అవ్వదు. ఎందుకంటే పోయినసారి 3 జాతీయ పార్టీలతో జనసేన పొత్తు పెట్టుకుంది. అప్పుడు సిపిఐ జాతీయ పార్టీ, సిపిఎం జాతీయ పార్టీ, బిఎస్పి జాతీయ పార్టీ 3 జాతీయ పార్టీలతో పొత్తు పెట్టుకొని 136 చోట్ల జనసేన పోటీ చేస్తే కేవలం 16 చోట్ల డిపాజిట్ వచ్చినాయి, 120 చోట్ల డిపాజిట్లు రాలా. ఇప్పుడు సిపిఐకి ఎంత ఓటు బ్యాంక్ ఉందో, సిపిఎంకి ఎంత ఓటు బ్యాంక్ ఉందో అంతకంటే ఒక 0.2 0.3 తక్కువే ఉంది తప్ప బీజేపీకి ఎక్కువ లేదు. ఎందుకంటే 0.8% వాళ్ళకి 1% పైన ఉంది, సిపిఐకి 1% ఉంటుంది, సిపిఎంకి 1% ఉంటుంది. బిఎస్పీ పోటీ చేస్తే ప్రతి కాన్ఫరెన్స్ లో 500,000 ఓట్లు కూడా వస్తా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు ఏదో పొత్తు పెట్టేసుకుంటే అయిపోతుంది అని అనుకుంటే, జనరల్ గా లాజిక్ గా మనం మాట్లాడుకుందాం. 2014 ఎన్నికల్లో వాళ్ళు పొత్తు పెట్టుకొని విజయం సాధించారు కదా. వాళ్ళు పొత్తు పెట్టుకొని విజయం సాధించిన తర్వాత వాళ్ళ ప్రభుత్వాన్ని కదా ప్రజలు తిరస్కరించింది. వాళ్ళ ప్రభుత్వమే కదా 4 ఏళ్ల పాటు తెలుగుదేశం బీజేపీ కూటమి అధికారంలో ఉంది ఇక్కడ. దానికి జనసేన మద్దతు ఇచ్చింది 4 ఏళ్లు. అంటే వాళ్ళ కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, వాళ్ళ ప్రభుత్వాన్ని తిరస్కరించారు అంటే క్లియర్ గా వాళ్ళని వద్దని అనుకున్నారు ప్రజలు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి అధికారం ఇచ్చాం, బట్ వాళ్ళ ప్రభుత్వం మనకు సరిగ్గా పనిచేయలేదు. ఎందుకంటే అదే తెలుగుదేశం పనిచేయలేదని బీజేపీ చెప్పింది, జనసేన చెప్పింది. జనసేన వాళ్ళు ఏమన్నారు, తెలుగుదేశం బీజేపీ ఇద్దరు పనిచేయలేదు అన్నారు. బీజేపీ వాళ్ళు ఏమన్నారు, పోలవరాన్ని ఏటీఎం లాగా వాడుకున్నాడు, ఇది సన్ రైజ్ స్టేట్ కాదు, లోకేష్ అవినీతి స్టేట్ ఇదంతా అని చెప్పి బీజేపీ స్వయంగా మాట్లాడింది. అంటే వాళ్ళే ఒకళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు మళ్ళీ మేము రాష్ట్ర ప్రయోజనం, దేశ ప్రయోజనం, ప్రజాస్వామ్యం ఇలాంటి కబుర్లు ఏదో చెప్తే ప్రజలు హర్షిస్తారని అనుకుంటే ఎట్లా? పొత్తులు ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేటటువంటి విషయం నైతికతను బట్టి ఆధారపడి ఉంటుంది. అది ప్రజలు డిసైడ్ చేయాలి. కానీ అంతకన్నా ముందు మీరే వైసీపీకి సంబంధించి ఏదైతే మీ సోషల్ మీడియా వింగ్ కావచ్చు, లేకపోతే మీ నాయకులు కావచ్చు, మొదటి నుంచి అయితే ఆ కూటమి ఏర్పడకూడదు అని మొదట్లో ప్రయత్నాలు చేశారు. ఆ కూటమి ఏర్పడిన తర్వాత ఇలాంటి కొత్త రకమైన ప్రచారానికి తెరదీస్తున్నారన్నది మరొక ఆరోపణ. 100% రాంగ్ సార్. ఎందుకంటే మేము వాళ్ళ పొత్తు వద్దు అని అంటే మేమైనా మోడీ గారు చెప్తే ఆగుతారా? పొత్తు పెట్టుకోవద్దు అంటే మేమైనా ఆగుతారా వాళ్ళు? నిన్న పేపర్ అనుకోండి సార్, ఇది నిన్న పేపర్లో నాదెండ్ల మనోహర్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. 2020లోనే పవన్ కూటమి యత్నాలు. ఇది ఎప్పుడు సార్? ఇది 2024. అంటే 4 ఏళ్ల క్రితం నుంచే వాళ్ళు బీజేపీతో తెలుగుదేశాన్ని కలపాలి అనేది 4 ఏళ్ల నుంచే పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు అనేది నిన్న నాదెండ్ల మనోహర్ ఇచ్చిన స్టేట్మెంట్. దీనికి అర్థం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ ని బీజేపీ దగ్గరకు పంపించిందే చంద్రబాబు నాయుడు అనే కదా దానికి అర్థం. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో. జనసేన పొత్తు పెట్టుకున్నది నుంచి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి యత్నాలను చేసింది. అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ ప్రయత్నించాడంటే 4.5 ఏళ్ల నుంచి ప్రయత్నించాడు. ఇప్పుడు 5 సంవత్సరాల ప్రభుత్వం అనుకుంటే మేము మొదటి 6 నెలలు తీసేస్తే వాళ్ళు జనవరిలో పొత్తు అనుకుంటే 4.5 సంవత్సరాల నుంచి బీజేపీకి తెలుగుదేశాన్ని మధ్యలో కలపడం కోసం మధ్యలో అనేక సార్లు చివాట్లు తిన్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలే కదా. అంటే ఏంటి మరి అప్పటి నుంచే ప్రయత్నం చేశారంటే వాళ్ళందరూ ఒకటే అనే కదా దానికి అర్థం. వాళ్ళు ఏమైనా వేరుగా ఎప్పుడైనా కనపడ్డారా? స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసే పోటీ చేసింది తెలుగుదేశం జనసేన చాలా చోట్ల. సాక్షాత్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేశారు. నేను చెప్పడం బీజేపీ లక్ష్మణే చెప్పాడు కదా అప్పుడు, సారీ బీజేపీ మాధవ్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన మాధవే చెప్పాడు కదా. సో వాళ్ళందరూ ఒకటే, వాళ్ళు విడివిడిగా ఎప్పుడు ఉన్నారంటే